రాజ్ కుమార్ వినిపిస్తుందా? రాజ్ కుమార్ గారు, రాజ్ కుమార్ గారు వినిపిస్తుందా? రాజ్ కుమార్ గారు, తెలంగాణలో కూడా మొత్తం పార్లమెంట్ సంబంధించిన 17 లెక్కింపు ప్రక్రియ మొదలైంది. మొత్తానికి మొదటి రౌండ్లు అన్ని ఫలితాలు కూడా రావడం జరిగింది. వరంగల్లో చూసుకున్నట్టయితే నిన్న బీజేపీ అభ్యర్థికి సంబంధించినటువంటి మొదటి రౌండ్లో 2000 పైచీలకు కూడా మెజార్టీలో ఉన్నాడు. దాదాపు రెండో రౌండ్కి వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 9000 మెజార్టీకి కూడా వెళ్ళిపోవడం జరిగింది. కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో కూడా ముందుకు పోతూ ఉంది. దీనికి సంబంధించి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి పోరిక బలరాం నాయక్ 9000 మెజార్టీతో కూడా ముందుకు పోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా పేలవమైన ప్రదర్శన కూడా ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి కవిత, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి బలరాం నాయక్ కూడా వీరందరి వెనుకంజలో ఉన్నారు. వీరికి సంబంధించి ఖమ్మం అభ్యర్థి ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి దాదాపు 40,000 పైచిలకు ఓట్లతో కూడా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ తెలంగాణలో సంబంధించినటువంటి ఇప్పటివరకు కాంగ్రెస్ చాలా చోట్ల కూడా మెజార్టీ ఉంది. 6 చోట్ల కాంగ్రెస్, 6 చోట్ల బీజేపీ కూడా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా కరీంనగర్ సంబంధించినటువంటి పార్లమెంటు సంబంధించినటువంటి బండి సంజయ్ కూడా మెజార్టీతో ముందంజలో కొనసాగుతూ ఉన్నారు ఇప్పటివరకు. అదేవిధంగా పెద్దపల్లి నియోజకవర్గం సంబంధించినటువంటి కాంగ్రెస్ ఏదైతే గడ్డం వంశీ కూడా ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా హోరాహోరీగా కూడా నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి అంశంలో చూసుకున్నట్టయితే ధర్మపురి అరవింద్ దాదాపు 5,000 పైచిలుకుతో కూడా ముందంజలో ఉన్నారు. ఏదైతే దానికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి వెనుకంజలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆదిలాబాద్కు వెళ్ళినట్టయితే ఆదిలాబాద్కు సంబంధించినటువంటి బీజేపీ కాంగ్రెస్ మధ్యలో మాత్రం పోటాపోటీ కొనసాగుతూ ఉంది. ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అయితే ఆత్రం సకు దాదాపు 900 మెజార్టీ మాత్రమే ముందుకు కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి. అదేవిధంగా హైదరాబాద్లో ఎంతో అందరూ ఎదురు చూస్తున్నటువంటి సీట్ ఎంఐఎం అధినేత అయినట్టు అసదుద్దీన్, అదేవిధంగా మాధవిలత సంబంధించినటువంటి దాంట్లో గోషామహల్ సంబంధించినటువంటి మండలకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దీంట్లో మాత్రం దాదాపు మాధవిలత బీజేపీ అభ్యర్థి ముందంజలో కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా దీన్ని చూసుకున్నట్టయితే మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి అదైతే సిద్దిపేట అభ్యర్థి అయినటువంటి మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు కూడా ముందంజలో ఉన్నారు. మొత్తానికి మాత్రం ఎప్పటికప్పుడు కూడా సమీకరణలు మారుతూ ఉన్నాయి. మొత్తానికి ఈ యొక్క అంశాలను చూసుకున్నట్టయితే ఓట్ల మెజార్టీ కూడా ఒకరిపై ఒకరు కూడా పై చేసేది. అంటే మొదటి రౌండ్లో కాంగ్రెస్ వస్తే రెండో రౌండ్లో బీజేపీ నీనా అన్నట్టు కూడా చాలా చోట్ల కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి కూడా డీకే అరుణ కూడా ముందంజలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్యలో హోరాహోరీ పోరు కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి పార్లమెంటుకు సంబంధించి అంటే నేను అంటే స్పష్టమైన ఆధిక్యం మరికొద్ది సేపట్లో తెలియదు. మొదట ఇప్పటి వరకు అయితే ఈ యొక్క ఇన్పుట్స్ వస్తున్నాయి. ఓకే, అంటే పోటీ చాలా బలంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య కనిపిస్తుందా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి? పార్లమెంట్ స్థానాలకు సంబంధించి పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య ఎక్కువ కనిపిస్తోందా? రాజ్ కుమార్ గారు, రాజ్ కుమార్ గారు, రైట్. సో చూసాం కదా రామిరెడ్డి గారు. సో కాంగ్రెస్ బీజేపీల మధ్య స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీల మధ్య ట్రెండ్ ప్రకారం హోరాహోరీ నడుస్తుంది అని మేము డబుల్ డిజిట్ వస్తాము 10కి పైగా. కాంగ్రెస్ 5 లోపల 5 వరకు మ్యాక్సిమం మాకు 11 వరకు అన్న వస్తే కాంగ్రెస్ 5, అది హైదరాబాద్ సీటు మరి బీజేపీలో గెలుస్తుందా ఎంఐఎం గెలుస్తుందా అది చివరి నిమిషం వరకు చెప్పలేము. ఎంఐఎంకే అడ్వాంటేజ్, ఎందుకంటే అది పాపులేషన్ పరంగా అలా పెట్టారు కాబట్టి అది ఎంఐఎంకే అడ్వాంటేజ్ ఉండే అవకాశము. కానీ ముస్లిం మహిళలు కనుక ఏమన్నా ఈ ట్రిపుల్ తలాక్ కొంచెం మైగ్రేట్ అయితే ఇటు మైగ్రేట్ అయితే ఆ ఓటు కన్సిడరబుల్ పర్సెంటేజ్ కనుక పడితే బీజేపీకి మాధవిలత గారు డెఫినెట్గా గెలుస్తారు. ఎందుకంటే అభివృద్ధికి ఏమాత్రం నోచుకొని నియోజకవర్గం అంటే దేశంలో హైదరాబాద్ పార్లమెంటు అభివృద్ధిని కొంచెం ఆలోచించి కనుక ముస్లింలు ఎవరైనా ఓట్లేస్తే అభివృద్ధి కోసం బీజేపీ గెలుస్తుంది హైదరాబాద్లో. లేదు మతపరంగా అన్నట్టు వానికి వేస్తే మళ్ళీ ఎంఐఎంకే అవకాశం ఉంది. ఓవరాల్గా అంటే ఈ సినారియో వల్ల రేపు పొద్దున ఏమన్నా గవర్నమెంట్ మారే అవకాశాలు ఉన్నాయి? గవర్నమెంట్ మారే అవకాశాలు ఏం లేవు, కానీ ఇండి కూటమి కూడా మరి బలపడుతుందా అన్నట్టు ఎర్లీ ట్రెండ్స్ చెప్తున్నాయి. బట్ దిస్ ఈజ్ వెరీ ఎర్లీ, కానీ ట్రెండ్స్ మాత్రం ఈవెన్ ఎగ్జిట్ పోల్ కన్నా ఎక్కువ
ఇంటికి కూటమి కొన్ని రైట్ అండి. మనతో పాటు సింగళూరు శాంతి ప్రసాద్ గారు, జనసేన అధికార ప్రతినిధి, అలాగే ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఇద్దరు జాయిన్ అయ్యారు. సో ముందర ఇద్దరికి కూడా శుభాకాంక్షలు. కూటమి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. శాంతి ప్రసాద్ గారు, జనసేన కూడా స్పష్టమైన ఆధిక్యం 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా చూపిస్తూ వచ్చింది, ఇప్పటిదాకా అంతున్న ఇన్పుట్స్ ఏమంటారు? సింగళూరు శాంతి ప్రసాద్ గారు. మీరు మ్యూట్లో ఉన్నారా? మీ దగ్గర చూసుకోండి. రైట్. ఇప్పుడు